హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐఎమ్ సో గుడ్ అండి. ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ ఇంకొక వ్లాగ్, సేమ్ కంటిన్యూషనే. లైక్ లాస్ట్ వన్ వచ్చి పార్ట్ 1, దిస్ ఇస్ పార్ట్ 2 అనుకోండి. సో ఆ పార్ట్ 1లో స్పోర్ట్స్ మీట్లో సెమీఫైనల్స్ అనమాట. ఇది నెక్స్ట్ సెమీఫైనల్స్ 2 వీక్స్ తర్వాత పెట్టుకున్నాము. సో కబడ్డీ సెమీఫైనల్స్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో వీఆర్ ద టీమ్, కబడ్డీ టీమ్ గోయింగ్ ఫర్ ద స్పోర్ట్స్ మీట్. సో మీకు వైజాగ్ ఐడియా ఉంటే కనుక పెందుర్తి బ్రాంచ్కి వెళ్తున్నాము. సో లాస్ట్ టైం వచ్చి ఉడా పార్క్లో కదా ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ అయ్యాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆల్సో ఇక్కడే డిసైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద పెందుర్తి బ్రాంచ్. ఇక్కడ ఇట్లా స్పోర్ట్స్ మీట్కి ఇలా అరేంజ్ చేశారు. మొత్తం కోర్ట్స్ అన్నీ కూడా అలా డ్రా చేశారనమాట ప్లే గ్రౌండ్లో. సో మేము చాలా డెడికేటెడ్గా, చాలా పంక్చువాలిటీతో ఉంటాం కాబట్టి ఎప్పుడు ఫస్ట్ మేమే వెళ్తాము. సో మా హెడ్ మాకు అలా ట్రైన్ చేస్తారనమాట పంక్చువాలిటీతో ఉండాలి అని. అండ్ ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నాము. మోర్ దెన్ ఏ గేమ్, మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ రిహార్సల్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లైక్ ప్రాక్టీస్ అనమాట. నెక్స్ట్ కోర్ట్లో కూడా ప్రాక్టీస్ చేసాము. పక్కనే షటిల్ ఆడుతున్నారనమాట. సో ఇది కబడ్డీ కోర్ట్. నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్, చాలా గేమ్స్ అయితే ఆడామన్నమాట. సో ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే కనుక కొత్త వాళ్ళకి నా వ్లాగింగ్ ఛానల్ అనేది రికమెండ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఎక్కువ మందికి వ్లాగ్స్ వెళ్తూ ఉంటాయి. నేను వైజాగ్లో ఉండే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి యూస్ఫుల్ వీడియోస్ కూడా మీకు పెడుతుంటాను. అండ్ సమ్ టైమ్స్ నా పర్సనల్ లైఫ్ కూడా పెడుతుంటా అనమాట. సో వైజాగైటీస్ అయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నాకు పెట్ ఉంది, పెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. సో దట్ యూ వోంట్ రిగ్రెట్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం సింగింగ్ అని, డాన్స్ అని, కొంచెం ఫ్లాష్ మాబ్ అని, కొంచెం ఎనర్జీ కోసం వార్మప్ లాగా అన్నమాట ఇలా స్టార్ట్ చేసాము. విత్ అవర్ ఆర్గనైజేషన్ ఫ్లాగ్ హోస్టింగ్తో ఇలా డాన్సెస్, ఫ్లాష్ మాబ్స్ అయితే చేసాం అనమాట వార్మప్ కోసం. అండ్ దెన్ మనకి వార్మప్ అనేది చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది గేమ్ మీద. సో అందుకే వార్మప్ అంటూ ఉంటారు ఎక్కువ స్పోర్ట్స్లో ఆర్ డాన్స్లో. అండ్ కాపీరైట్స్ పడతాయని నేను సాంగ్స్ అయితే కట్ చేసా. సో అదన్నమాట సాంగ్ అయితే. మీకు తెలియాలి కదా అని చెప్పి నేనైతే కొంచెం అలా ఇచ్చాను. కాపీరైట్స్ పడతాయి మూవీ సాంగ్స్ వ్లాగ్స్లో పెడితే. సో దట్స్ ద రీజన్, కట్ చేయడానికి రీజన్ అది. అండ్ ఇలా వార్మప్ తర్వాత గేమ్స్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేసి అలా డిస్పర్సల్ అయ్యామన్నమాట. అండ్ బాగా టైర్డ్ అయిపోయాము, బాగా ట్యాన్ అయిపోయాము. బట్ అవర్ మేనేజ్మెంట్ ఆఫర్డ్ అస్ అనదర్ హాలిడే, లైక్ ఓడి ఇచ్చారన్నమాట. అది హాలిడే రోజు వర్క్ చేసాం కాబట్టి అనదర్ డే మాకు ఒక ఓడి ఇచ్చారు. సో గుడ్ కదా. అండ్ వీఆర్ ద కబడ్డీ టీమ్. ప్లే చేసిన తర్వాత ఇలా అలిసిపోయి ఇలా టైర్డ్ ఫేసెస్తో ఉన్నాము. అండ్ రిటర్న్ అయిపోయాము.
దే ఆర్ షోయింగ్ లవ్ ఫర్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. లైక్ అందరూ ఇంటికి రీచ్ అయ్యారు. నేను మాత్రం, మీకు ఐడియా ఉంటే ఈ ఫ్లైఓవర్ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ వైజాగ్ అనమాట. మా మమ్మీ అండ్ మా బ్రో వస్తానంటే వెయిట్ చేస్తున్నాను అక్కడ. చిన్న వర్క్ ఉంటే బయట చూసుకొని నేను పడిపోయాను. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ దేర్. చేతికి బాగా దెబ్బలు ఉన్నాయన్నమాట. అది అలా మండుతుంటే చెప్తున్నాను వీడియోలో. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్పి అక్కడే ఫ్లైఓవర్ కింద బిగ్ బజార్ ఉండేది. ఇప్పుడు దాన్ని స్మార్ట్ బజార్ చేసినట్టున్నారు. నేను చూడలేదు కానీ లోపలికి దూరిపోయి షాపింగ్ మాత్రం చేసేసాను నేను. అండ్ ముందు బిగ్ బజార్ ఉండేదన్నమాట ఈ సూపర్ మార్కెట్లో. సో ఈ ప్లేస్కి వెళ్ళి చాలా చేంజెస్ అయితే చేశారు. బిగ్ బజార్లో ఇన్ని అవైలబుల్గా ఉండేవి కాదు. ఇప్పుడు గ్రాసరీస్ సెక్షన్ ఎక్కువ పెట్టారు, బాగుంది, నాకు నచ్చింది. అండ్ 1+1 ఆఫర్ కూడా పెట్టారు గ్రాసరీస్లో.